రాజమండ్రి విమానాశ్రయంలో సెప్టెంబర్ 17న యాత్రి సేవా దివాస్ 2025 ఘనంగా నిర్వహించనున్నట్లు విమానాశ్రయ డైరెక్టర్ ఎన్కే శ్రీకాంత్ ప్రకటించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని ఒకేసారి నిర్వహించనున్నాయన్నారు. మంగళవారం రాజమండ్రి ఎయిర్పోర్ట్ పరిపాలనా భవనంలో ఆయన మాట్లాడుతూ విమానయానం చేసే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించేందుకు ఏఐ తీసుకుంటున్న చర్యలను ప్రతిబింబించేలా ఈ దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు సురక్షితమైన సౌకర్యవంతమైన సేవలు అందించాలనే నిబద్ధతకు ఇది ఒక ప్రతీక అన్నారు. రాజమండ్రి విమానాశ్రయంలో సాంస్కృతిక ప్రదర్శనలు, క్విజ్, పెయింటింగ్ పోటీలు, విమానాశ్రయ భవనాల అలంకరణలు, ప్రయాణికులకు ఉచిత వైద్య పరీక్షలు, ఆతిథ్య సత్కార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అమ్మ పేరుతో ఒక మొక్క నినాదంతో చెట్లు నాటడం, సీనియర్ సిటిజన్లకు సత్కారం, విద్యార్థులు, విమానాశ్రయ సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో సెప్టెంబర్ 17, 2025 అంటే రేపు యాత్రి సేవా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. వాటిల్లో ముఖ్యంగా ట్రీ ప్లాంటేషన్, బ్లడ్ డొనేషన్ క్యాంప్, ప్రయాణికుల్లో పిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, అండ్ ఫ్రీ హెల్త్ చెకప్ టు ప్యాసింజర్స్ అండ్ ఫ్రీ ఐ చెకప్ outside the terminal building for other people. ఇవి కాకుండా 10th నుంచి 12th క్లాస్ పిల్లలకి విమానాశ్రయం చూపించడం, వారికి ఏవియేషన్ సెక్టర్లో ఉన్న అవకాశాల గురించి అవగాహన కలిగించడం ఒక కార్యక్రమంగా చేస్తున్నామండి. అది కాకుండా ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రయాణికుల సౌకర్యం, భద్రత మరియు వారి యొక్క సౌకర్యాలు మెరుగుపరచడం, వారితో ఉన్నటువంటి బంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. అన్ని విమానాశ్రయాల్లో నిర్వహిస్తోంది. మనము ప్రయాణికులకి ఇచ్చే ప్రాముఖ్యత, వారికి ఇచ్చే భద్రత, సౌకర్యాలను మెరుగుపరచడం, వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం రేపు రాజమండ్రి విమానాశ్రయంలో నిర్వహిస్తున్నాం.